అల్లూరు జిల్లా పాడేరు ఘాట్ రోడ్లో ప్రమాదం జరిగింది. వ్యాన్ అదుపు తప్పి పల్టీ కొట్టింది. ప్రమాదంలో 4 చనిపోయారు, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ నరేష్. నరేష్, చెప్పండి, వ్యాన్ అదుపు తప్పి పల్టీ కొట్టినట్టుగా తెలుస్తోంది. ఏం జరిగింది అసలు? 4 చనిపోయినట్టు చెప్తున్నారు. గాయాలైన వాళ్ళని ఎక్కడ అడ్మిట్ చేశారు? వివరాలేంటి? బిందు, అల్లూరు జిల్లాలోని పాడేరు ఘాట్ రోడ్ లో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎప్పుడు కూడా ఘాట్ రోడ్డు సంబంధించి ఈ విధంగా రోడ్డు ప్రమాదాలు భారీ ఎత్తున చోటు చేసుకుంటాయి. అయితే ప్రస్తుతం అయితే పాడేరు, అదేవిధంగా లంబసింగి ప్రాంతంలో మోదకొండమ్మ జాతర జరుగుతుంది. ఈ జాతర కోసం వెళ్ళిన ఒక సౌండ్ సిస్టమ్ సంబంధించిన వ్యాన్ వెళ్ళింది. ఆ వ్యాన్ లోనే మొత్తం ఎక్విప్మెంట్, అదేవిధంగా అందులో పనిచేసే వారు కూడా అదే వ్యాన్ లో వెళ్తున్నారు. అయితే మోదకొండమ్మ జాతర ముగించుకొని తిరుగు ప్రయాణమైన సమయంలో అదుపు తప్పి లోయలోకి ఈ వాహనం పడిపోయింది. అయితే పూర్తిగా మనం ఇప్పుడు సాక్షి టీవీ మీద వీడియో చూసినా సరే ఆ సౌండ్ సిస్టమ్ సంబంధించిన మొత్తం అంతా ఎక్విప్మెంట్, అదేవిధంగా ఐరన్ సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా చూస్తున్నాము. అయితే ఇప్పటి వరకు మొత్తం 4 వరకు కూడా పూర్తిగా కూడా ముఖ్యమైనట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఇంకా ఈ ప్రమాదంలో ఇంకెంతమంది గాయపడ్డారు, అదేవిధంగా ఎంతమంది విషమంగా ఉన్న పరిస్థితిపై కూడా పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది. ఇంకా మృతుల సంఖ్య మాత్రం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్న పరిస్థితి. సౌండ్ బాక్స్ సిస్టమ్స్ తో పాటు కింద ఇరుక్కుపోయిన చాలా మంది ఉన్నారని అక్కడ స్థానికులు చెప్తున్నారు. పూర్తిగా కూడా రెస్క్యూ టీం కూడా సంఘటనా స్థలానికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. వీరందరినీ కూడా పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సంఘటనా స్థలానికి అంబులెన్స్లు కూడా చేరుకున్నాయి. అయితే పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి చూసుకుంటే కేవలం అత్యంత వేగంగా వెళ్ళడమే ఈ రోడ్డు ప్రమాదం చోటు చేస్తుందని, అయితే మరోవైపు ఒక్కసారిగా ముందు నుంచి వాహనం రావడంతో ఫౌండేషన్ సంబంధించి తీసుకెళ్తున్న వ్యాన్ ఏదైతే ఉందో ఆ డ్రైవర్ ఒకసారిగా అదుపు తప్పి లోయలోకి వెహికల్ తీసుకెళ్లే ప్రయత్నం చేశాడని, ఆ సమయంలోనే మొత్తం అంతా బోల్తా పడిందని కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే వెంటనే సంఘటన స్థలానికి ఒకవైపు పాడేరు పోలీసులు, అదేవిధంగా 108 వాహనం కూడా చేరుకున్నాయి. అయినప్పటికీ కూడా పూర్తిగా సౌండ్ బాక్స్ కింద కూడా వీళ్ళు నలిగిపోయిన పరిస్థితి కనిపించింది. వారిని కూడా బయట తీసుకే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ స్థానికులు కూడా వెంటనే స్పీడ్ గా స్పందించారు, కొంతమందిని బయట తీసే ప్రయత్నం చేశారు. అప్పటికే కొంతమంది ముఖ్యమైన సిచ్యువేషన్ చూస్తున్నాం. పూర్తిగా కూడా ఈ ఘటనకు సంబంధించి కేవలం ఓవర్ స్పీడ్ తో వెళ్ళడం, అదేవిధంగా అదుపు తప్పి లోపలికి లోయలో పడిపోయిందని కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ సంబంధించి ఇంకా పాడేరు ఆసుపత్రిలో మరొక 3 తీవ్రంగా కూడా విషమైన పరిస్థితులు ఉన్నారు. వారికి చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెప్తున్నారు. ఇంకా పూర్తిగా కూడా దీనికి సంబంధించి ఎందుకంటే లోయలో పడిపోయిన సమయంలో ఆ వాహనం సంబంధించి ఎంత వెయిట్ లో ఉంది, అదేవిధంగా ఇంకా వాహనం సంబంధించి కింద పడిపోయినప్పుడు ఎక్విప్మెంట్ తో పాటు ఎవరైనా కిందకి ఇంకా లోయలో పడిపోయి ఉన్నారా, చెట్ల మధ్యన ఇరుక్కుపోయి ఉన్నారని కొన్ని కూడా ప్రశ్న అయితే రెస్క్యూ టీం పనిచేస్తుంది. రెస్క్యూ టీం కూడా పూర్తిగా వారిని వెలికి తీసే ప్రయత్నం చేస్తుంది. ఓకే నరేష్, థ్యాంక్ యూ.